హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే జగన్మోహన్ ప్యాలెస్. దీనికి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ టైం అయితే సరిపోలేదు. మేమైతే ఇది డే 2 అనమాట. మైసూర్లోని జూకి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఇంతకు ముందు అయితే జూకి మొత్తం ఆ దగ్గర అంతా కూడా ఫుల్ షాపింగ్ ఉండేదంట. ఇప్పుడైతే అంతగా షాపింగ్ అవన్నీ ఏమీ లేవు అసలు అక్కడ దగ్గరలో. అండ్ టికెట్ కూడా వేరేగా ఆపోజిట్ రోడ్లో వెళ్ళాలి. సో నెక్స్ట్ తీసుకున్న తర్వాత అక్కడైతే టికెట్స్ అయితే ఇస్తున్నారనమాట. అలా డౌన్కి వెళ్తే యాక్చువల్గా అయితే మా అమ్మాయికి ముందుగా మనం చెప్పినా తనకు అంతగా అర్థం కాదు కదా జూ అని. దీని ఫస్ట్ టైం రావడం అనమాట జూకి. సో అందుకని తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇది మైసూర్లో జూ అయితే చాలా ఓల్డ్దండి. చాలా యానిమల్స్ ఉంటాయి. చూడండి, అది తను ఆ సెన్సార్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఉంటుంది, అందులో నుంచి రావాలేమో అని చెప్పి. నెక్స్ట్ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మైసూర్లో మనం క్యాష్ పట్టుకొని వెళ్తేనే బెటర్. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం క్యాష్ ఉండట్లేదు ఎవరి దగ్గర కూడా. అందరూ కూడా ఫోన్పేస్, గూగుల్ పేసే కదా. సో అవైతే ఇక్కడ పని చేయట్లేదు. పర్ హెడ్గా అయితే 100 రూపీస్, పాపకి ఫ్రీయే టికెట్. అక్కడ కొంతమంది అడుగుతున్నారనమాట, మనీ ఇస్తే మేము ఫోన్పే చేస్తామన్నట్టుగా. అంటే సో మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారు వాళ్ళకి. ఇక్కడ స్టార్టింగ్లోనే మళ్ళీ ఈ బ్యాగ్లో మన ఏమైనా ఫుడ్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు లేబుల్ వేసి మనీ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. మళ్ళీ జూ నుంచి ఎగ్జిట్ అయిపోయే దగ్గర మళ్ళీ మనం ఆ బార్కోడ్తో ఉన్నవి చూపిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ 10 ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని 10s అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ అర్థం కాలేదు అందరూ కూడా ఇక్కడ ఎందుకు నించున్నారో ఏంటి అని. సో తర్వాత నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు. స్టార్టింగ్ అయితే ఇక్కడ బర్డ్స్ పెట్టారు. శ్రావణీస్ వ్లాగ్స్. బజ్జీ ఇంకా ఫ్రంట్ ఉన్నాయిరా, ఫాస్ట్ కదా. పికాక్ ఇంకా ఇటు రావాలి. పైన పికాక్ ఆ పైన కజ్జికాయ కూడా తించు తించు.
నువ్వు అను. రండి. Hey. Hey. Jika tanam. I know. ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి. మేము అనుకున్నామంటే అట్లీస్ట్ ఈ గ్లాస్ డోర్స్ ఉన్న దగ్గరైనా యానిమల్స్ దగ్గరికి వస్తే బాగుంది అనుకున్నాము. సడన్గా చీత అన్నది ముందుకు వచ్చింది. నేను అప్పటి వరకు ముందే అన్నాను అనమాట. అప్పుడే ఇలా ఇంకా రావట్లేదు కదా అని షూట్ చేసి బ్యాక్ వచ్చేసరికి కరెక్ట్గా వచ్చింది. ఇంకా అందరూ కూడా మొబైల్స్ పట్టుకొని ఫాస్ట్గా వచ్చారు. ఏదో మాకు హాయ్ చెప్పడానికి వచ్చినట్టు వచ్చింది. నెక్స్ట్ బోన్లో కూడా సేమ్ చీతానే పెట్టారనమాట. రెండు కూడా చూడండి ప్యారలల్గా వెళ్తున్నాయి. మా అమ్మాయి అయితే ఫస్ట్ టైం చూసిందనమాట. దగ్గరగా బాగా కొంచెం హ్యాపీగా చూసింది. ఫస్ట్ భయం పడింది. ఇక్కడ మధ్య మధ్యలో ఎక్కడికక్కడ జూలో ఇలా మ్యాప్స్ అనేవి పెడుతున్నారనమాట. అంటే మనం ఎక్కడి వరకు వచ్చాము, ఇంకా యానిమల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ. సో అలా చూసుకుంటూ మనం అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మళ్ళీ మా అమ్మాయి పరుగులు స్టార్ట్స్. కనిక ఏంటది ఏంటది గట్టి చెప్పు. ఈ జూ టోటల్గా అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఫస్ట్ అంతా ఫుల్ జోష్గా భలేగా పరిగెట్టి తిరిగాము ఆ ముగ్గురమేని. ఇంకా కొంచెం సేపు అయ్యేసరికి మా అమ్మాయి వికెట్ అయితే డౌన్ అయిపోయింది. కొంచెం ఇంకా డల్ తట్టు మైసూర్లో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మా అమ్మాయి డౌన్ అయిపోవడంతో ఇంకా ఎత్తుకోమని స్టార్ట్ చేసిందనమాట. ఎత్తుకొని నడవడం వల్ల ఇంకా మేము కూడా కంప్లీట్గా స్ట్రెయిన్ అయిపోతూ వచ్చాము. సెంటర్లో కొంచెం ఈ రిలాక్సేషన్ గురించి వాళ్ళు ఇక్కడ బ్రేక్ టైం లాగా మధ్యలో ఇలా ఫౌంటైన్ పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ డీర్స్ అన్నవి ఇలా లైన్గా పెట్టారు. అయినా చూడండి కిందన ఒకటి పైన ఒకటి అలా చూస్తున్నాయి. చాలా భయంకరంగా ఉన్నాయి అవైతే. యాక్చువల్గా నడవడం ఓపిక లేదు అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ ఉందన్నమాట. మొత్తం ట్రాన్స్పోర్ట్లోనే మొత్తం జూ అంతా ఎక్కడ కావాలంటే అక్కడ ఆపి కంప్లీట్గా చూపిస్తారు. బట్ ఈచ్ పర్సన్కి ఎంతో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కరెక్ట్గా అది తెలియలేదు నాకు. ఐ థింక్ అరౌండ్ 300 అలా ఉంటుంది అనుకుంటాను ఆ టికెట్. ఎందుకులే అలాగా జస్ట్ అలాగా నడిచి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. ఓకే పర్వాలేదు నడిచి తిరిగేయచ్చు. బట్ కొంచెం ఏంటంటే పాపతోటి ఎత్తుకొని ఎంత నడవడం అనేది కొంచెం కష్టంగా అనిపించింది. దట్టు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం బాగా స్ట్రెయిన్ అనిపించింది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, సో అందువల్ల యానిమల్స్ అన్నిటికి కూడా అప్పుడే అలా ట్రక్స్తో ఫుడ్ అన్నీ పెట్టి వేస్తున్నారు.
ఇలా మధ్యలో అయితే ఇలా క్యాంటీన్లో పెట్టారనమాట. అక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు తినొచ్చు. అక్కడే తినేయాలన్నమాట, మళ్ళీ యానిమల్స్ దగ్గరికి పట్టుకొని వెళ్ళకూడదు. ఇలా స్నేక్స్ అన్నీ కూడా వేరే జోనల్లో చిన్న చిన్న గ్లాస్ బాక్సెస్లో పెట్టేశారనమాట. ఇంకప్పటికి ఓపిక లేక మా హస్బెండ్ అండ్ పాప అయితే ముందు వెళ్ళిపోయారు. నేనైతే ఇలా వీడియో చిన్న చిన్న షూట్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. జిరాఫీ ఓకే ఫ్రెండ్స్, ఇలా జిరాఫీతో మా జూన్ అయితే ఇలా మేము ఎండ్ చేసాము. సో మీకు ఈ వ్లాగ్ అయితే నేను బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.